ఆర్ఎస్ఎస్ ఎక్కడుంది? 150 దేశాలలో రెగ్యులర్ యాక్టివిటీతో దేశంలోని నలుమూలల ఆర్ఎస్ఎస్ ఉంది. ఆర్ఎస్ఎస్ యొక్క గ్రోత్ వెనక ఎవరున్నారంటే, ఇందాక నేను చెప్పినట్టుగా యహీ హమారా ధర్మ హై కి జలే ఇసీకే సాథ్ అన్నటువంటి వాడున్నాడు. స్వయం సేవకు, పేదవాడు, తినడానికి తిండి లేదు. మిత్రులారా, మీకు ఆశ్చర్యం కలగవచ్చును, స్వామి వివేకానంద యొక్క అత్యద్భుత విజయము వెనక తమిళనాడులో ఒక స్కూల్ టీచర్ ఉండేవాడండి. హీ డిడ్ నాట్ సబ్స్క్రైబ్ టు అద్వైత వేదాంత. హీ వాజ్ అ పూర్ టీచర్ హూ కుడ్ నాట్ సపోర్ట్ హిజ్ ఓన్ ఫ్యామిలీ. ఆయన పేరు అలసింగ పెరుమాళ్. స్వామి వివేకానంద నేను షికాగో వెళ్ళాలి అన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి డబ్బు సేకరించి తీసుకొచ్చి వివేకానందుడి ముందు పెట్టినటువంటి వాడు అలసింగ పెరుమాళ్. అవి సరిపోకపోతే మైసూర్ మహారాజు, ఖత్రి మహారాజు, రాజా ఆఫ్ రామ్నాడ్ డబ్బులు ఇచ్చారు, అది వేరే విషయం. బట్ ది ఫస్ట్ క్రౌడ్ ఫండింగ్ ఇన్ ఇండియా వాజ్ బై అ పర్సన్ కాల్డ్ అలసింగ పెరుమాళ్. వివేకానందుడు, నాకు అమ్మ నుంచి ఆజ్ఞ రాలేదయ్యా, నేను అమెరికాకి వెళ్ళేది లేదు, ఈ డబ్బు నాకు వద్దు అన్నారు. అలసింగ పెరుమాళ్ ఇంటింటికి వెళ్ళి ఎవరెవరు ఎంతెంత డబ్బు ఇచ్చాడు అంతంత డబ్బు తిరిగి ఇచ్చాడండి. హీ డిడ్ ఇట్ థ్రైస్. హీ పూల్డ్ అప్ మనీ, హీ రీడిస్ట్రిబ్యూటెడ్ మనీ, హీ గేవ్ బ్యాక్ ద మనీ. అలసింగ పెరుమాళ్ లాగా స్వయం సేవకులు పనిచేశారు కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం విజయం సాధించింది. అలసింగ పెరుమాళ్ లాగా స్వయం సేవకులు పనిచేశారు. అందుకనే స్వయం సేవకి ఐడియాలజీకి వెడెడ్, హీ వాజ్ వెడెడ్ టు దిస్ ఐడియాలజీ. హిందీలో ఒక సుప్రసిద్ధ భజన ఉందండి. ఆ భజనలో చెప్తారనమాట, జబ్ మే థా తబ్ హరి నహి. నేను ఉన్నప్పుడు హరి లేడు, అబ్ హరి హై మే నహి. ఎప్పుడైతే హరి వచ్చాడో ఇంక నేను లేదు, అద్వైతము మాత్రమే. తరువాత లైను, ప్రేమ గలి అతి సాకరి. ప్రేమ మార్గము ఎంత ఇరుకైనది. సంక్రీలా గలి అంటే సంక్రీలా అంటే హిందీలో ఇరుకైన. ప్రేమ గలి అతి సాకరి, జామే దో న సమాయ్. స్వయం సేవకు ఈ భావనతో పనిచేశాడు కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పెరిగింది. మిత్రులారా, 1925 నుంచి 40 వరకు డాక్టర్ హెడ్గేవార్ సంఘానికి నాయకత్వం వహించారు. డాక్టర్ హెడ్గేవార్ సమయంలో ఇచ్చినటువంటి స్లోగన్ ఏంటంటే, ఈ దేశంలోని పట్టణాలలో 3%, గ్రామాలలో 1% స్వయం సేవకులు తయారైనట్టయితే ఈ దేశాన్ని పరమవైభవ స్థితికి తీసుకెళ్ళగలం. దట్ వాజ్ ద టార్గెట్ గివెన్ టు ద స్వయం సేవక్. పరం పూజనే గురూజీ 1942 1973 వరకు సంఘానికి నాయకత్వం వహించారు, 74 వరకు కూడా. చాలా తమాషా ఏంటంటే, గురూజీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్వయం సేవక్స్. ఆయన చాలా తరువాత ఆర్ఎస్ఎస్కి వచ్చారు. భావురావు దేవరస్జీ బెనారస్ హిందూ యూనివర్సిటీలో పాఠాలు చెప్తున్నటువంటి గురూజీ, చైన్ స్మోకర్ గురూజీని తీసుకొచ్చి ఆయన సంఘానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత కథ మనకి చెప్పుకోనవసరం లేదు. దేర్ వర్ మెనీ పీపుల్ హూ ఆస్క్డ్ ఇన్ నాగ్పూర్, ఇదేమిటయ్యా, ఎవరి గురూజీ, ఎవరి మాధవరావు, ఈయన ఎలా వచ్చారు అని అడిగారు. అప్పట్లో జోకులు కూడా వేసేవాళ్ళట. బాబారావు సావర్కర్ ఉండేవారు. బాబారావు సావర్కర్ was widely expected to become the second సర్సంఘచాలక్ ఆఫ్టర్ డాక్టర్ హెడ్గేవార్. ఆయన పేరు నారాయణరావు సావర్కర్. చాలామంది అన్నారు, ఏమయ్యా నారాయణరావు స్వయం సేవకులను అడిగేవాడట నాగపూర్లో, ఏమయ్యా కేశవాయ స్వహ తర్వాత నారాయణ స్వహ కదా, ఈ మాధవాయ స్వహాను ముందు చెప్తున్నారేంటి మీరు అన్నారు. బట్ హీ లెడ్ దిస్ ఆర్గనైజేషన్. 33 సంవత్సరాల యువకుడు ఈ ఆర్గనైజేషన్ని నడిపించాడు. దేశ విభజన సమయంలో హిందువులను, మీ ఆస్తులను డిస్పోజ్ చేసి భారతదేశానికి రమ్మని అడ్వైజ్ చేసిన ఏకైక నాయకుడు పరం పూజనీయ గురూజీ గోల్వాల్కర్. Because he read the writing on the wall, he realized that Pakistan was going to become a reality. Let the Hindus, instead of believing the false assurances given by the Congress, మనం జాయిన్ కావాలి, మనం భారతదేశానికి రావాలి, ఆస్తుల్ని కాపాడుకోవాలి, ఇక్కడ we have to rebuild our lives అని చెప్పి మొట్టమొదట భావించిన వ్యక్తి గురూజీ. అండ్ దేశమంతా తిరిగాడండి ఆయన. చాలామందికి ఇది చరిత్ర తెలియదు. గురూజీ యొక్క లీడర్షిప్ గురించి ఒక చిన్న విషయం చెప్పి we will go ahead. He was a professor of zoology.
ఆయనకి సన్యాసము, ఆయన రామకృష్ణ మఠంలో సన్యాస దీక్ష తీసుకోవాల్సింది. గురువు అఖండానంద గారు దీక్షను ఇవ్వలేదు. నీ పని వేరే ఉందయ్యా, నీకు నేను దీక్షను ఇవ్వను అన్నారు. అందుకనే నేను సరే నా గుర్తుగా ఈ కమండలాన్ని ఈ ఉంచుకో అన్నాడు. గురూజీ చనిపోయేంత వరకు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ గురువుగారు ఇచ్చిన కమండలాన్ని తీసుకెళ్ళేవారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే పూరీ శంకరాచార్యులుగా ఎవరిని అపాయింట్ చేయాలి అన్నప్పుడు ఇదిగో ఈ మాధవరావు సదాశివరావు గోల్వల్కర్ గురూజీ ఉన్నాడు, ఈ గురూజీని అపాయింట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతున్నటువంటి శంకరాచార్యులు వారు రాసి ఇచ్చారు. గురూజీ దగ్గరకు వచ్చారు, నా జీవితానికి వేరే పని నిర్ధారణ అయింది, ఇదిగో నాకు అక్కర్లేదు అన్నారు. మరి ఎవరిని చేయాలంటే హీ సజెస్టెడ్ ఎ నేమ్. ఇప్పుడున్నటువంటి నిశ్చలానంద సరస్వతి గారి కన్నా ముందున్నటువంటి సన్యాసి, ఆయన పేరు తక్షణం గుర్తు రావడం లేదు, వారిని శంకరాచార్యులుగా అపాయింట్ చేయించారు. ఈయన శంకరాచార్య పదవి తీసుకోలేదు. ఈ విషయం ఎప్పుడు తెలిసింది? గురూజీ మరణించిన తరువాత ఆ శంకరాచార్యుల వారు ఒక సభలో నేను శంకరాచార్యుడు కావడానికి కారణం పరంపూజని గురించి ఆయన తిరస్కరించింది నాకు వచ్చిందని చెప్పాడు ఆయన. టిల్ దెన్ స్వయం సేవక్స్ డిడ్ నాట్ నో దట్ గురూజీ సాక్రిఫైస్ శంకరాచార్య పీఠం అనమాట. 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్, ద కైండ్ ఆఫ్ లీడర్షిప్ సంఘ హ్యాడ్ చూడండి. 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగింది. ఇక్కడున్న మనం ఎవరము క్విట్ ఇండియా మూవ్మెంట్ కాలంలో పుట్టిన వాళ్ళం కాదు. క్విట్ ఇండియా సమయంలో దేశంలో ఒక తుఫానులాగా దేశభక్తి రగిలింది. దేశం అంతా కూడా అంగ్రేజ్ భారత్ చోడు అనేటువంటి నినాదం ఇచ్చారు. ఎక్కడికక్కడ స్వతంత్ర దేశాలు వచ్చేసినాయి. మన పరిటాలలో వచ్చింది, నాగపూర్లోని షోలాపూర్లో స్వతంత్ర గవర్నమెంట్స్ ఏర్పాటైనాయి. బ్రిటిష్ వాళ్ళని తరిమేశారు. ఆ సమయంలో దెర్ వాజ్ ప్రెషర్ ఆన్ గురూజీ ఫ్రమ్ అవర్ స్వయం సేవక్స్. మనం కూడా నాగపూర్లో శక్తివంతంగా ఉన్నాము కాబట్టి నాగపూర్లో భారత జెండా ఎగరేసి లెటస్ డిక్లేర్ ఇండిపెండెన్స్ అన్నారు. మనకి శక్తి ఉంది, లెటస్ డిక్లేర్ ఇండిపెండెన్స్ ఇన్ నాగ్పూర్. గురూజీ అన్నారు క్విట్ ఇండియా మూవ్మెంట్ 6 నెలలు కూడా నడవదు అన్నారు.